అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో దసరా దేవి నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ రంగు చీరను ఆమెకి ధరింపచేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ పుష్పాలతో అర్చించాలి, ఏ మంత్రాలని ఏ శ్లోకాలని పఠించాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఏమి దానం చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, అలాగే అమ్మవారి గురించి అమ్మవారి యొక్క మహత్యం గురించి తెలియజేసేటువంటి కథ గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 9వ రోజు ఆశ్వీజ శుద్ధ అష్టమి సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజున విజయవాడలో కొలువు తీరి ఉన్నటువంటి అమ్మవారు భక్తులకు ఈ రోజున శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు 9వ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 30 మంగళవారం రోజున. ఈ రోజు తిథి ఆశ్వీజ శుద్ధ అష్టమి. అష్టమి తిథి ప్రారంభం సెప్టెంబర్ 29 సోమవారము సాయంత్రం 4:32 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 30 మంగళవారము సాయంత్రం 6:06 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ. అక్టోబర్ 1 రాత్రి 8:06 వరకు. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4:20 నుంచి ఉదయం 8:22 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే మరలా ఉదయం 10:35 నుంచి ఉదయం 11:55 వరకు. సాయంత్రం పూజ శుభ సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:20 నుంచి రాత్రి 7:25 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ఎరుపు రంగు చీరని సమర్పించాలి. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పువ్వులతోటి అంటే వివిధ రకాలైనటువంటి ఎరుపు రంగు పువ్వులు, గులాబీలు, ఎర్రటి గులాబీలతో కానీ ఎర్రటి మందారాలతో కానీ లేదా వివిధ రకాలైనటువంటి ఎరుపు రంగు ఉన్నటువంటి పువ్వులతోటి ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. ఈరోజు దుర్గాదేవి అమ్మవారికి నైవేద్యంగా కదంబము, కలగలుపు కూర లేదా పులిహోరని సమర్పించాలి. ఈ రోజున తప్పకుండా చదవలసిన స్తోత్రాలు మంత్రాలు వచ్చేసి దుర్గా సప్తస్థతి పారాయణము లేదా దుర్గా అష్టోత్తరము, దుర్గా సూక్తము, సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాల పారాయణము, అలాగే ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటి ఈ మంత్రంని మీ యథాశక్తి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించడం చాలా మంచిది. నిషిద్ధము ఇష్టమైనది అండి, మీకు ఇష్టమైన దాన్ని ఈరోజు నిషిద్ధం చేయాలి. దానం ముత్తైదువులకు ఎర్రని వస్తువులు అంటే ఎరుపు రంగు చీరని కానీ రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ని కానీ లేదా రెడ్ బ్యాంగిల్స్ని కానీ ఈరోజు దానం చేయడం చాలా మంచిది. ఫలితము ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితము శత్రుపీడ తొలగిపోతుంది, సర్వత్రా విజయం అనేది లభిస్తుంది. ఇప్పుడు దుర్గాదేవి యొక్క కథ గురించి తెలుసుకుందాము. సత్యం ఎప్పుడు చెడుపై గెలుస్తుంది, ఆ గెలుపు రూపమే దుర్గాదేవి. ఒకప్పుడు లోకమంతా మహిషాసురుని భయంతో వణికిపోయింది. బ్రహ్మదేవుని వరప్రసాదంతో దేవతలు సహా ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు. అహంకారంతో లోకాలను జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు. దేవతలు, ఋషులు అందరూ కలిసి మహాశక్తిని ప్రార్థించారు. అప్పుడు వారి కోపము, శక్తి, తేజస్సు ఒక్కటయ్యి ఒక మహాజ్యోతిర్మయ రూపం వెలిసింది. ఆ జ్యోతిలోంచి అవతరించింది అపార శక్తి స్వరూపిణి దుర్గాదేవి. ప్రతి దేవుడు ఆమెకు ఒక్కొక్క ఆయుధంని అందచేస్తారు. విష్ణువు చక్రము, శివుడు త్రిశూలము, వాయుదేవుడు ఖడ్గము, ఇంద్రుడు వజ్రాయుధము, సింహాన్ని వాహనంగా ఇచ్చారు. దుర్గాదేవి మహిషాసురుని యుద్ధానికి సవాలు చేసింది. 9 రాత్రుల పాటు ఘోర సమరం జరిగింది. మహిషాసుడు ఒక్కసారి సింహంగా, మరొకసారి ఏనుగుగా, రాక్షసుడిగా రూపం మార్చుకుంటూ పోరాడాడు. చివరికి మహిషా రూపంలోకి మారాడు. ఆ క్షణంలో దుర్గాదేవి తన త్రిశూలాన్ని అతని హృదయంలో పొడిచి మహిషాసురుని సంహరించింది. ఆ రోజు నుండి దేవతలు దుర్గామాతను మహిషాసురమర్దినిగా కీర్తించారు. ఈ విజయాన్ని స్మరించుకోవడానికి నేటికి నవరాత్రులు, దసరా పండుగలు ఘనంగా జరుపుకుంటాము. శక్తిని విశ్వసిస్తే ఎంతటి చెడైనా జయించగలము. ఇదే దుర్గామాత సందేశము. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.